హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తాను. నా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా బాగుండాలండి. పెద్దవాళ్ళందరికీ కూడా మొదట నా నమస్కారాలు. నాతోటి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అండి. నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేనైతే అదే చెప్తున్నాను. ఏంటి ఈ మధ్యన ప్రతి వీడియోలో ఈ మాట చెప్తున్నానే అని మీరు అనుకోవద్దండి. మా ఇంటికి దగ్గరలో వేరే ఆయన కింద పడి ఊరికనే చనిపోయినాడంట. పెద్ద ఆయన ఏమంటే ఎండ దెబ్బ కొట్టింది అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటూ ఉంటే నేను విన్నాను. నాకు బాధేసిందండి. ఊరికే ప్రాణం పోవడం అంటే అదే కష్టమే కదండి చాలా అసలు. అందుకనైతే నేను ఎండ వల్ల జాగ్రత్తగా ఉండండి అని అయితే ప్రతిరోజు వీడియోలో అయితే చెప్తూ ఉన్నాను. నేను లాంగ్ వీడియో చేసే ప్రతిరోజు కూడా ఫ్రెండ్స్. నేను పెద్దవాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోండి, మజ్జిగ ఎక్కువ తీసుకోండి. 2-3 సార్లన్నా మజ్జిగ తాగండి డైలీ. టిఫిన్ తిన్న తర్వాత ఒక అర్ధగంట గ్యాప్ ఇచ్చి ఒక గ్లాస్ మజ్జిగ, చల్లగా పళ్ళ రసాలు, మజ్జిగ, వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ఈ ఎండలకి మనకి ఫుడ్ అంత తినాలనిపించదు. ఇంకా ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా ఎక్కువ వాటర్ తప్పిక అవుతుంది. ఆయిల్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. మజ్జిగ వేసుకొని అన్నం తినండి చల్లగా, పొద్దున పూట అయితే కానీ అదే బెటర్ అండి. నేనైతే ఇచ్చే సజెషన్ ఇది. మాటికి హెల్త్ గురించి చెప్తూ బోర్ కొట్టిస్తే మాత్రం ఏమనుకోవద్దు. ఏదో మీకంటే చిన్నదాన్ని, మీతోటి దాన్ని అని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సఫర్ అవుతున్నారు ఈ సెగకు. అందుకోసం నేను చెప్తున్నానండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకొక విషయం, ఇప్పుడు మన వీడియోలో ఇంకొక విషయం మాట్లాడుకుంటే, ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయంట. అందరూ చాలా వరకు 2 డోసెస్ అయితే ఖచ్చితంగా వేయించుకున్నారు. 3rd డోస్ ఎవరో కొద్దిగా మంది వేయించుకున్నారు కంపల్సరీ అని. నేను చెప్తున్నానండి, జాగ్రత్తగా ఉండండి, హెల్త్ కేర్గా తీసుకోండి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గస రావడము, ఆయాసం రావడము, బ్లడ్ క్లాట్ అవ్వడము, హార్ట్ దగ్గర ప్రాబ్లమ్స్ రావడము, బ్రెయిన్కి బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా న్యూస్ అవే ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు. నేనైతే అదే చెప్తున్నాను. మీకు ఒక సీక్రెట్ చెప్పనా ఫ్రెండ్స్? నేనైతే కోవిడ్ వ్యాక్సిన్ 1 వేయించుకోలేదు, 2 వేయించుకోలేదు, ఏది వేయించుకోలేదు. నిజంగా ఆ కరోనా టైంలో వ్యాక్సిన్ వేసే దగ్గరికి నేను వెళ్ళలేను కాబట్టి వేయించుకోలేదు. కానీ నేను తీసుకోవాల్సిన కరోనా టైంలో జాగ్రత్తలు అయితే తీసుకున్నాను. అప్పుడు నాకు ఏ ఫీవర్ కానీ, జలుబు కానీ, దగ్గు కానీ ఏది రాకుండా ఆ టైం అంతా నేను చాలా కేర్గా ఉండి నేను ఉన్నాను. తర్వాత వ్యాక్సిన్ వేసే వాళ్ళు వచ్చినారండి ఇంటి దగ్గర వరకు. కానీ నేను ఆ రోజు హెడేక్గా ఉండి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆ వ్యాక్సిన్ కూడా నాకు నిజంగా చెయ్యి దగ్గర పెట్టేసి వెనక్కి తీసేశారండి. అది మంచో చెడో నాకు తెలియదు. వేయించుకున్న వాళ్ళకేమో ఇప్పుడు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. వేయించుకున్న వాళ్ళు నిమ్మలంగా ఉండాలి అని ఉంటారు అని నేను చెప్పట్లేదండి. ఏదో ఒక విధంగా ఎట్లయినా వస్తాయండి. మనిషి అన్నాక ఆరోగ్యం పాడవుతూ ఉంటాయి, అది వేరే విషయము. నేను నా విషయం నేను షేర్ చేసుకున్నాను అంతే. వ్యాక్సిన్ అయితే నేను వేయించుకోలేదని చెప్తున్నాను మీతో. కానీ వేయించుకున్న వాళ్ళు మాత్రం ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే చెప్తున్నాను. నాకు తెలిసిన చాలామందికి కూడా హార్ట్ దగ్గర ప్రాబ్లమ్స్, బ్లడ్ క్లాట్ అవ్వడము ఇట్లయితే చాలామందికి అయితే జరుగుతుందని తెలిసిన వాళ్ళకి తెలుసు, అర్థమవుతుందండి నాకైతే. అది వ్యాక్సిన్ వల్లే అయిండొచ్చేమో, తెలియదు కదా, మనం అన్నీ చెప్పలేం కదా. ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయండి. అందుకు నేను జాగ్రత్తగా ఉన్నామని నా చిన్న సజెషన్ అయితే ఇచ్చాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో అయితే బోర్ కొడితే మాత్రం ఏమనుకోవద్దు. అందరూ కేర్గా ఉండండి. నాకు తెలిసిన విషయం మీతో నేను షేర్ చేసుకున్నాను. జాగ్రత్తగా ఉండమంటూ మంచి మాటలు 4 అయితే నేను చెప్పాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. పెద్దవాళ్ళందరికీ కూడా మరోసారి నమస్కారాలు.
థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఫ్రెండ్స్.